మరి ఈ కాలంలో భక్తి తగ్గిపోతుంది అని అంటున్నారు చాలా మంది. అంటే నిజంగా మనం దేవుడికి అంత దూరం అయిపోతున్నావా? చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి దీని గురించి? భక్తి అంటే ఏంటమ్మా, దానికి బిఫోర్ దాట్ వీ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ భక్తి అండ్ వాట్ ఈజ్ దేవుడు. భక్తి ఎవరి పట్ల ఉండాలి? భయము భక్తి అని రెండు పదాలు వాడుతుంటాం మనము. భయానికి భక్తికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? భయం ఉంటే సరిపోతుందా, భక్తి కూడా ఉండాలన్నా? రెండు ఉండాలి. భయభక్తులు అనే ద్వంద్వంగా కూడా పదాలు వాడుతుంటాం మనము. డివోషన్ అంటే శ్రద్ధ, శ్రద్ధాభక్తులు అని కూడా అంటుంటాం మనము. అంటే మనిషి నేనే ఎక్కువ, అల్టిమేట్గా నేనే అనేటువంటి భావన ఉండరాదు. నాకన్నా బలవంతుడు ఉన్నాడు, నాకన్నా శక్తివంతుడు ఉన్నాడు, ఐఎమ్ ఆల్వేస్ ఏ సబార్డినేట్ అనేటువంటి గౌరవము ఎవరి పట్ల ఉండాలి? పేరెంట్స్ పట్ల ఉండాలి బేసిక్గా. వాళ్ళే మీకు జీవించి ఉన్న తల్లిదండ్రులే మీకు వాట్ ఈస్ దట్, జీవించి ఉన్నా వాడు చనిపోయినా కూడా వాళ్ళే మీకు ప్రత్యక్ష దైవము. ప్రత్యక్ష దైవం కదా. కానీ చాలా మంది ఇంట్లో ఉన్న దైవాల్ని కరెక్ట్గా చూసుకోరు, పూజించరు, కనిపించే దేవుడిని ఏమో పూజిస్తూ ఉంటారు. ఇదొక అజ్ఞానము, మూర్ఖము, ఛాదస్తము. ఇంకేమైనా పదాలు కావాలంటే అవి డాడ్. పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకుంటే దాని అంత దైవం ఇంకేది ఉండదు కదా. అబ్సల్యూట్గా. దేవుడు కూడా వాళ్ళ రూపంలోనే ఉంటాడు. డెఫినెట్గా. మరి ఇది ఎందుకు అర్థం కావట్లేదు బయట జనానికి? బుర్రలేక. ఎందుకు పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తూ ఉంటారు? అంటే వృద్ధాశ్రమానికి నేను నైదర్ ఫేవర్ నార్ అగైనెస్ట్ అమ్మా. రెండు విషయాలు ఉన్నాయమ్మా ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వైఫ్ ఇద్దరమై ఉంటాం మా ఇంట్లో సైదాబాద్ కాలనీలో. 2RT హౌస్, 225 ఇయర్స్లో ఇద్దరికి మోర్ దెన్ సఫిషియంట్ అకామిడేషన్. అది వృద్ధాశ్రమమే కదా. అంటే మై ఓన్ వృద్ధాశ్రమం, మై ఓన్ వృద్ధాశ్రమం అంతే కదా. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పాయింట్ ఆల్సో. మీరు చెప్తున్న వృద్ధాశ్రమం నాకు అర్థమైంది. పేడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. నేను నా డబ్బులతోనే నా ఇంట్లో నేను ఉంటున్నా, అండ్ వీఆర్ ఏ ఓల్డ్ కపుల్. ఐఎమ్ 74. మై ఇంట్లో మీరు ఉండడం వేరు, మీ పిల్లలు మీ ఇద్దరిని వేరే దగ్గర చేర్చి మిగతా వాళ్ళతో పెట్టడం వేరు కదా. అర్థమైంది నాకు. అందుకే ఈ వృద్ధ దంపతులు అనేసి వాళ్ళంతలో వాళ్ళకు ఇల్లు ఉండాలి కదా, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది. వై షుడ్ యూ డిపెండ్ ఆన్ యువర్ చిల్డ్రన్ ఎట్ ఆల్? అది కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు, ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఎక్కడైతే సాధ్యమవుతుందో మీ పిల్లలు మీకు మీ ఇంటి అద్దె కట్టి మిమ్మల్ని ఒక దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ మిమ్మల్ని ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా. సో మీ అంతలో మీరు ఉండాలి కదా. ఐఎమ్ జస్ట్ కోటింగ్ మై ఎగ్జాంపుల్. మీలాగా ఆలోచించే వాళ్ళైతే బయట ఎవ్వరు లేరు సార్ నాకు తెలిసినంత వరకు. సంపాదించి పెట్టాలి, కోడలు ఉందా సేవలు చేసి పెట్టాలి అన్నట్టుగా తప్పు కదా. కూడా ఇష్టాలు ఉంటాయి కదా, బయటకు పంపించాలి, వాళ్ళ అమ్మ కూడా 100% కదా అనే ఒక మైండ్ సెట్ ఎందుకు రాదు? ఇంకొంతమంది అత్తలు కావచ్చు, మామగారులు కావచ్చు, రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నేను కొంతమందిని చూసింది. సో అలాంటి వాళ్ళని చూడకపోయినా తప్పు లేదని అనిపిస్తుంది నాకు. కానీ కొంతమంది లేదు, అలాంటి వాళ్ళని కూడా చూడాలి, దేవుడు అలా చూడకపోయినా శిక్షిస్తారు అంటున్నారు. అదేలా? అది కాదమ్మా. అంటే కొంత లాజికల్గా ఆలోచించాలి మనం. ఏంటి సార్ అందులో లాజికల్ ఉంది? అంటే మీ పాయింట్కే వస్తున్నా, మీ ఫేవర్లకే చెప్తున్నా. మీ భావానికి కొడుకు పెళ్లి చేసావు, నీకు ఆల్రెడీ ఎప్పుడో పెళ్ళి అయిపోతేనే కొడుకు పుట్టాడు. మరి నీవెప్పుడైతే అప్పుడు భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు కొత్తగా పెళ్ళైనలో వాళ్ళకి కొంచెం ఫ్రీడము, వాళ్ళకి ప్రైవసీ ఉండాలన్నా ఉండద్దా? కామన్ సెన్స్ కదా. దెన్ వై డూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ విత్ యూ, ఆర్ యూ వాంట్ టు ఇంక్లూడ్ దేర్ ప్రైవసీ? వాళ్ళు పెళ్ళైతే వాళ్ళంతలో వాళ్ళు సంతిల్లో కిరాయిల్లో ఉండని, వాళ్ళంతలో వాళ్ళు ఉండని, మీ అంతలో మీరు ఉండండి. ఇది డస్ ఇట్ స్టాండ్ టు లా? పేరెంట్స్ ఎలా ఉన్నారు, అయ్యో వాడు ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్నాడు, వాడికి ఏం తెలీదు, ఇది కోడలు వచ్చింది మాయ మాటలు చెప్పేస్తుంది, లాక్కపోతుంది, దూరం చేసేస్తుంది, ఇలాంటి అపోహలు ఎందుకు బతుకుతున్నారు? మీ పదంలో ఉంది, మీరు చెప్తుందా మీ పదంలోనే ఉంది. అది ఊహ కాదు, అపోహ. అపోహ అంటే నెగిటివ్ ఊహ. ఇప్పుడు నీకు పిల్లని నేను ఇందాక వేరే కాంటెక్స్లో చెప్పాను, 16 ఏళ్ళు దాటితే ఫాదర్ టు సన్ షుడ్ బిహేవ్ లైక్ ఏ ఫ్రెండ్. వీడు నా కొడుకు, వీడు నేను కొట్టొచ్చు, తిట్టొచ్చు, నో నథింగ్ డూయింగ్. అదే ఇప్పుడు 18 ఇయర్స్ తర్వాత తల్లిదండ్రులు దే కెనాట్ ఫోర్స్ దేర్ సన్ ఆర్ డాటర్ టు మ్యారీ ఎ గర్ల్ విచ్ దే హ్యావ్ రికమెండెడ్. వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళు ఎంచుకున్న అమ్మాయినో అబ్బాయినో మీకు ఒకసారి చెప్తారు. అది కూడా అవసరం లేదు ఆ మాటకు వస్తే. అదంతా అయిపోయింది కదమ్మా. ఇప్పుడే కానీ నేను ఏంటంటే పోగా పట్టుకునేది ఏంటంటే యూ మ్యారీ విత్ ఇన్ ద కమ్యూనిటీ. ఎక్కడ ఉంటావో తెలీదు, మళ్ళీ కులాలు
వీటి గురించి కొట్టుకొని వస్తున్నారు జనాలు. ఒకటి ఉందమ్మా, కులంలో తప్పేం లేదు. ఎందుకు కులంలో తప్పలేదంటే అది బ్రీడ్ అమ్మా. ప్రతి కులము బదులు నేను యూజ్ ద వర్డ్ కమ్యూనిటీ కొంచెం బాగుంటుంది అనేసి. ప్రతి కమ్యూనిటీ తరతరాలుగా ఒక బ్రీడ్ కదా, వాళ్ళకు కొన్ని జెనెటికల్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు కులాంతర విహాల్లో ఏమో దేవుడు చెప్పారా నువ్వు ఈ కులం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, నా పాయింట్ క్యాచ్ చేయట్లేదు మీరు. జెనెటికల్గా బ్రీడింగ్, క్రాస్ బ్రీడు హైబ్రిడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. బ్రీడ్ అంటే ఒక జాతి. ఒక జాతిలో మీరు తీసుకోండి, రెడ్డీస్ తీసుకోండి, వాళ్ళు ఎంటర్ప్రైజింగ్గా ఉంటారు కదా. అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి బై అండ్ లార్జ్ ఒక జనరల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులు కూడా సిమిలర్గా ఉంటాయి, ఆచార వ్యవహారాలు సిమిలర్గా ఉంటాయి. వేరే వాళ్ళైతే యూ హ్యావ్ టు అగైన్ రీఅడ్జస్ట్ టు దట్. కొంతమంది అంటారు బయట వాళ్ళు ఏమనుకుంటారో, రిలేటివ్స్ పరంగా ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో. దేనికి ఇప్పుడు కష్టాల్లో ఉన్నా అంటే ఆ సొసైటీ మనకి రాదు కాపాడడానికి. దేనికి ఏమనుకోడు ఎవరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు పేరెంట్స్ చూసుకోవాలి అది అంటారు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పేరెంట్స్ చెప్పనవసరం లేదు, చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు అని అంటున్నారు కదా. ఒకవేళ చెప్పినా కూడా కొంతమంది ఫేస్ ఆ అవకాశం ఉంది అంటున్నా నేను. అలా జరగకపోవచ్చు. యువర్ చిల్డ్రన్ మే రెస్పెక్ట్ యూ. అంటే 50 ఏండ్ల కొడుకు కూడా 70 ఏండ్ల కొడుకుని తండ్రికి నమస్కారం చేసి ఆ తండ్రి ఓ దెబ్బేసినా కూడా పడే కొడుకులు ఉన్నారు. ఇట్ ఆల్ దట్ యూ రెస్పెక్ట్ టు హిమ్. 50 ఏండ్ల కొడుకు 70 ఏండ్ల తండ్రికి ఆఫీస్కి ముందు నమస్కారం పెట్టి పోయేవాళ్ళు ఉన్నారు. అది ఎవరెవరి సంస్కారం వాళ్ళది. నేను చెప్పడం ఏంటంటే మనము అన్యూ ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్ పిల్లల మీద కానీ పిల్లలు పేరెంట్స్ మీద కానీ పెట్టుకోకూడదు అనే రేషనలిస్టిక్ వ్యూ ఐఎమ్ ప్రొజెక్టింగ్. కానీ ఆ విధంగా లేదు సార్. ఇప్పుడు పేరెంట్స్ నువ్వు సంపాదించు నేను తిని పెడతాను అనే విధంగానే అది తప్పు కదా. అది నాకు నేను సెల్ఫ్గా అరే ఇన్ని రోజులు బతికాను ఇలాగే కొనసాగుదాము, వాళ్ళు పెట్టినట్లు తిందామన్న మైండ్ సెట్ లేదు. వాళ్ళు మీరు మీ పిల్లల్ని మీరు నీ బతికింతే, నువ్వు ఇంతకంటే ఏం సాధించలేవు ఇలా ఉన్నారు పేరెంట్స్. ఇంకొంతమంది అంటారు ఇదిగో మా డాడీ ఇలా అనడం వల్లే మా బతుకులు ఇలా అయిపోయాయి, కొంతమంది అలా అంటుంటారు. కాదమ్మా, అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ అని కాదు, నాలాంటి వాడు కూడా కొంతమంది డెఫినెట్గా ఉంటారు కదా. మా పిల్లలైన తర్వాత దే ఆర్ ఆన్ దేర్ ఓన్. మిగతా వాళ్ళు కూడా కొంచెం అలా మారితే మారాలి కదా. మరి మనం చెప్తుంది దానికోసమే. కొంతమంది పైకేమో నా ఇది నాకే మీది మీరే డబ్బులు అనే విధంగా ఉంటారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మళ్ళీ సేమ్ బయట వాళ్ళలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. వృద్ధ దంపతులు అంటే 50-60 ఏండ్లు వచ్చిన వాళ్ళు పిల్లల దగ్గర డబ్బు తీసుకోవద్దు. నువ్వు మీన్ అయిపోతావు. నీకు అవసరమేముంది? నీకు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి కదా. ఉద్యోగం చేస్తే పెన్షన్ వస్తుంది కదా, నీ పెన్షన్ నీకు సరిపోవాలి, సరిపుచ్చుకోవాలి. సరిపోకపోతే పెన్షన్ లేనకపోతే మరి ముందే ప్లాన్ చేసుకుని నెల కింద ఆర్డీ అకౌంట్ ఏదో కట్టేసి కొంత పోగు చేసి పెట్టుకోవాలన్నా వద్దా? ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలన్నా, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలన్నా. ఉన్నప్పుడు అన్నీ ఊరి చేసి ఖర్చు పెట్టేసి చివరకు కొడుకునేమంటే డాటర్ ఇన్ లా మే నాట్ లైక్ కదా. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. మరి తప్పు కదా. నువ్వు అలాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకుంటుంది. ఇప్పుడు ఒక 60 ఏండ్ల తండ్రి ఉన్నారు అనుకోండి, కొడుకు డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు నీకు తోచిన పని ఏదో చేసి సంపాదించుకో. అప్పుడు మీకు ఇది కూడా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్. నేను ఎవరిని అడగకుండా ఐఎమ్ ఏబుల్ టు లివ్ ఆన్ మై ఓన్ అనేసి కదా. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అటు ఏజ్డ్ పేరెంట్స్కి ఉండాలి, ఇటు మిడ్ ఏజ్డ్ చిల్డ్రన్కి వీళ్ళకి కూడా ఉండాలి. కొడుకు కోళ్ళకు కూడా వీళ్ళకి కూడా ఉండాలి. కొడలకు కూడా ఒక మినిమం సాఫ్ట్ కార్నర్ ఉండాలి. అయ్యో మా ఆయన పేరెంట్స్, మనం అప్పుడప్పుడు కొంచెం అట్లీస్ట్ వీ షుడ్ సీ ఏమవుతుంది అని కనిపెట్టుకోవాలన్న జ్ఞానం అని ఉండాలి. ఆన్ ఏ డైలీ బేసిస్ యూ నీడ్ నాట్ సర్వ్ దెమ్. అవసరమైనప్పుడు హెల్త్ వైజ్ కానీ ఇంకో వైజ్గా ఏదైనా కూడా నడవలేరమ్మా, పని చేసుకోలేరు, వాళ్ళకి ఇంట్లోనే అనే వాళ్ళకైతే ఓకే, కొంచెం బాగానే ఉంటారు. మరి ఇంట్లో కూర్చొని చాడీల్లాగా మాట్లాడడము, వీళ్ళ గురించి వాళ్ళ గురించి విమర్శించుకుంటూ ఉండడం, ఇలాంటి చాదస్తర మాటలు కూడా అంటే ఇప్పుడు ఎవరి డిసిప్లిన్ వాళ్ళకు ఉండాలమ్మా. నేను సూచించే విషయం ఏంటంటే మీకు హెల్త్ బాగాలేకపోయినా కూడా మీ పిల్లలకి చెప్పొద్దు. అంటే యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. అది ఆ పాజిటివ్. నీ హెల్త్ బాగాలేకపోతే యూ సఫర్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ బీ హ్యాపీ విత్ యూ. నీ ప్రాబ్లమ్ను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఎట్లా అని అంటే కొంచెం ఉన్నతమైన ఆలోచన ఉండాలి అనేసి దట్ ఈస్ మై థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.